వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మృతి చెందిన మావోయిస్టులను గుర్తింపుకు చర్యలు. మావోయిస్టులకు చెందిన భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యాలు స్వాధీనం. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు బస్తర్ ఐజీ పి సుందరరాజన్ తెలిపారు. సరిహద్దుల్లో దంతవేడ జిల్లా దబ్బకున్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారంతో పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు నిర్వహించారు. దండకారణ్యంలో జల్లెడబడుతున్న క్రమంలో మావోయిస్టులకు పోలీసులకు భీకరంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందగా వారి వద్ద 3 ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని, విప్లవ సాహిత్యాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ ఫైటర్స్ మరియు డిఆర్జీ ఉమ్మడి పార్టీ దంతవాడ జిల్లాలోని కటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్కాపాల్ నక్సల్స్ ఆపరేషన్ కోసం బయలుదేరింది. దబ్బకొన్న మధ్య అడవి కొండల్లో పోలీస్ పార్టీకి మరియు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దర్బ డివిజన్ లో యూనిఫామ్ ధరించిన మగ మావోయిస్టులు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఆపరేషన్ లో మందుగుండు సామాగ్రి మరియు ఆయుధాలతో సహా భారీ మొత్తంలో నక్సల్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిఆర్జీ బస్టర్ ఫైటర్స్ మరియు ఉక్మా యొక్క సిఏఎఫ్ మరియు సిఆర్పిఎఫ్ బృందం పరిసర ప్రాంతాల్లో సోదాల ప్రక్రియను కొనసాగుతున్నట్లు పోలీసు శాఖ అధికారులు వెల్లడించారు. इधर काम करने जा रहे हैं। अब उधर ध्यान देना। वही क्या बोला? अरे क्या बोले? ये साल के। मैं इधर वाले में नहीं जाता हूँ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.